ఒకప్పుడు హరిపురం అనే గ్రామంలో రైతులు వర్షాలపైనే ఆధారపడి పంటలు పండించేవారు. కాని గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు సరిగా లేకపోవడంతో పొలాలు బీడుపడిపోయాయి. గ్రామంలోని రైతులందరూ నిరాశలో మునిగిపోయారు. గ్రామ పెద్ద ధర్మారావు చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను గ్రామంలోని రైతులందరినీ సమావేశపరిచి, మిత్రులారా, మనం వర్షాలపై ఆధారపడటం మానేద్దాం. మన గ్రామానికి పక్కన ఉన్న ఎండిపోయిన చెరువును మళ్లీ నింపుదాం. అప్పుడు మన పంటలకు నీటి కొరత ఉండదు అన్నాడు. రైతులు కొంతమంది నిరుత్సాహపడ్డారు. ఎండిన చెరువును నింపడం ఎలా సాధ్యం ధర్మారావుగారు? అది చాలా కష్టమైన పని అన్నారు. ఒక్కొక్కరం తక్కువ శ్రమ చేస్తేనే అది కష్టం. అందరం కలిసి పనిచేస్తే ఎంత పెద్ద పనైనా తేలికవుతుంది అన్నాడు ధర్మారావు. ధర్మారావు మాటలను నమ్మిన రైతులు తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కొందరు తమ వద్ద ఉన్న పనిముట్లను తీసుకువచ్చారు. మరికొందరు తమ శ్రమను దానం చేశారు. ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు రైతులందరూ కలిసి చెరువును లోతు చేశారు. చుట్టూ ఉన్న కాలువలను బాగుచేశారు. వారి కష్టానికి తగిన ఫలితం దక్కింది. కొన్ని నెలల తర్వాత చెరువు లోతుగా తవ్వబడి వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండుగా నిండిపోయింది. రైతులు ఆ నీటిని ఉపయోగించుకుని సమృద్ధిగా పంటలు పండించారు. హరిపురం గ్రామం మళ్లీ కళకళలాడింది. ఈ సంఘటన రైతులందరికీ సహకారం మరియు కలిసికట్టుగా పనిచేయడం ఎంత ముఖ్యమో నేర్పింది.